హాయ్ గైస్, ఇండియన్ సినిమా చరిత్ర తిరగరాసిన దేవర గ్లోబల్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ నడుస్తుంది. ఓవర్సీస్లో 9 days బిఫోర్ ఆల్ టైమ్ ఇండియన్ సినిమా చరిత్ర తిరగరాసింది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ అనే దానికి నిదర్శనం దేవర అడ్వాన్స్ బుకింగే. నార్త్ అమెరికాలో 9 days బిఫోరే 45,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయంటే ఇండియన్ సినిమాల పరంగా ఏ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇలాంటి మాస్ ర్యాంపేజ్ జరగలేదు. వన్ అండ్ ఓన్లీ దేవర మూవీకే ఈ అరుదైన రికార్డు దక్కింది. 1.7 million ఓన్లీ నార్త్ అమెరికాలోనే. ఇది కూడా ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఆస్ట్రేలియాలో అయితే $200,000 కంప్లీట్ చేసుకున్నది, $100,000 కెనడాలో కంప్లీట్ చేసుకున్నది. ఇక టోటల్ ఓవర్సీస్లో 9 days బిఫోర్ 23 కోట్ల గ్రాస్ రాబట్టింది. చరిత్ర తిరగరాసింది ఇండియన్ సినిమాల పరంగా దేవర మూవీ. అరుదైన రికార్డు. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్కు ఎలాంటి క్రేజ్ వచ్చింది, గ్లోబల్ స్థాయిలో రియల్ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే దానికి ఉదాహరణ దేవర అడ్వాన్స్ బుకింగే. ఆస్కర్ అవార్డు వస్తున్న టైంలో కానీ ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎన్టీఆర్ అక్కడ స్క్రీన్ మీద ప్రదర్శించిన తీరు కానీ ఆ క్రేజ్ అంతా ఇప్పుడు దేవర మూవీకి ఉపయోగపడుతుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ పరంగా 100 సంవత్సరాల ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ జరుగుతుంది. అందుకే చరిత్ర తిరగరాసింది. ఇంకా టోటల్ ఓవర్సీస్లో అయితే ఆల్మోస్ట్ జస్ట్ ఈ వీకెండ్ లోపు 3.5 million కంప్లీట్ చేసుకోబోతుంది. ఓవర్సీస్లో అరుదైన రికార్డు. రిలీజ్ డేట్ నాటికి అడ్వాన్స్ బుకింగే 5 million టార్గెట్గా దేవర రన్ పరిగెడుతూనే ఉంది. అలాంటి మాస్ ర్యాంపేజ్ కానొస్తుంది అడ్వాన్స్ బుకింగ్. ఎక్కడ లొకేషన్లో జస్ట్ బుకింగ్ ఓపెన్ చేసినా కానీ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఓవర్సీస్ మొత్తం మీద బుకింగ్ ఓపెన్ కాలేదు. జస్ట్ సెలెక్ట్ సెంటర్లు ఓపెన్ చేస్తేనే ఈ రేంజ్ ర్యాంపేజ్ ఉంటే రిలీజ్ 2 days 3 days బిఫోర్ టోటల్ ఓవర్సీస్లో బుకింగ్ ఓపెన్ అయితే ఏ రేంజ్ మాస్ రచ్చ ఉంటుంది అన్నదానికి ఇది శాంపుల్ మాత్రమే. 100% అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 5 million అడ్వాన్స్ బుకింగ్ కొట్టే సత్తా దేవర మూవీకి కానొస్తుంది. ఇంకా జపాన్లో ఎన్టీఆర్కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమాల పరంగా రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ జపాన్లో ఎన్టీఆర్కు ఉంది. జపాన్ ప్రేక్షకులు ఎలాగైనా సబ్ టైటిల్ చేసి జపాన్లో రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారంట. మన ఇండియన్ సినిమా ఏదైనా ఇక్కడ రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జపాన్లో కానీ చైనాలో కానీ రిలీజ్ అవుతుంది. కానీ జపాన్లో ఎన్టీఆర్కున్న క్రేజ్ దృష్ట్యా పట్టుకొని వాళ్ళు జస్ట్ సబ్ టైటిల్ చేసినా మాకు సేమ్ డేట్కు రిలీజ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారంట. అంతటి డిమాండ్ వచ్చింది జపాన్ నుంచి అయితే ఎన్టీఆర్ దేవరకు. ఓవర్సీస్లో మాత్రం ప్రజెంట్ దండయాత్ర మొదలుపెట్టిండు ఎన్టీఆర్ దేవర. ఎవర్ అన్బిలీవబుల్ రికార్డ్. ఓన్లీ నార్త్ అమెరికాలోనే 45,000 టికెట్లు సోల్డ్ అవుట్ అంటే ఇది ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డు. టోటల్ ఓవర్సీస్ 23 crores గ్రాస్ అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఎన్టీఆర్ దేవర చెన్నైలో ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఇంకా పబ్లిసిటీ అనేది పీక్స్ చేరబోతుంది. అందరు గెట్ రెడీ. చాలామంది ఇప్పుడు ఉన్న నెగిటివిటీ కంటే 100 రెట్లు రిలీజ్ రేపన్నంగా రిలీజ్ రోజు బెనిఫిట్ షోకు రిలీజ్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికే చాలామంది కాచుకొని ఉన్నారు విపరీతంగా. ఇప్పుడు ట్రైలర్కి వచ్చిన నెగిటివిటీ కంటే రిలీజ్ రోజు బెనిఫిట్ షోలకు 1000 నెగిటివిటీ ప్రచారం చేయడానికే చాలామంది రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాను పనిగట్టుకొని ఇండస్ట్రీలో కూడా చాలామంది కొందరు బ్యాచ్లు కొందరు హీరోల ఫ్యాన్స్ అంత గట్టిగా పగబట్టినట్టున్నారు. గెట్ రెడీ ఫ్యాన్స్, మీరు చూసుకోవాలి ఎంత స్ట్రాంగ్ రిప్లై అంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా యావరేజ్ ఇంతే ఉంటుంది, సినిమాలు ఏం లేదు అని ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నారు బ్యాచ్. వీటిని తిప్పి కొట్టాలంటే అభిమానులే రంగంలోకి దిగాలి. థ్యాంక్ యూ సో మచ్. మొదటి రోజు ఎంత 2 తెలుగు రాష్ట్రాలు అనేది మాట్లాడదాం ఇంకో వీడియోలో. నాకు తెలిసి Day 1 RRR మూవీ తర్వాత సెకండ్ నెంబర్ దేవరదే ఉండబోతుంది. 100% రాసి పెట్టుకోండి. ఏ ఏరియాలో ఎంత కొట్టే సత్తా దేవరకు ఉంది. Day 1 2 తెలుగు రాష్ట్రాలు అనేది మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే కన్ఫర్మ్ ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డు